హలో. హలో. సుబ్రహ్మణ్యం. జాయిన్ ఫస్ట్ ఇప్పుడే నేను లింక్ ఓపెన్ చేశాను. ఒకసారి జాయిన్ అవ్వండి. అవుతున్నారు. ఓకే. చూద్దాం. అంటే నెట్ ఇంటరప్ట్ అయితే అప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేస్తా సెషన్. నాకు తెలిసి నెట్ బాగు చేశారు. ఇప్పుడు బాగానే వస్తుంది. మళ్ళీ ఏమైనా ఒకవేళ ఇన్ కేస్ ప్రాబ్లం వస్తే ఆపేద్దాం. ఓకే. మరి మీ ఫ్రెండ్స్ వస్తున్నారు.
ఓకే. హలో. హలో సార్ చెప్పండి. ఓకే అంటే ఏం లేదు, మీ ఫ్రెండ్స్ ఇంకా జాయిన్ అవుతున్నారు. 38 మెంబర్స్ వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఎస్ సార్. ఓకే సార్. యాక్చువల్గా ఈరోజు కొంచెం నెట్ ప్రాబ్లం వల్ల ఆగినట్టుంది. అవును సార్. బయట నెట్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఈరోజు నెట్ ఫ్లక్చువేట్ అవుతుంది. దానివల్ల మీకు ఇందాక క్లాస్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ ఈ క్లాస్లో కనుక డిస్టర్బెన్స్ వస్తే క్విట్ అయిపోండి, నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేస్తారు. అంటే దీనివల్ల మనకి మధ్యలో ఇంటరప్ట్ అవుతూ ఉంటే కనుక అంత క్లియర్గా మీకు క్లారిటీ ఉండదు టాపిక్ మీద, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే నేను మీకు ప్రజెంట్ నెక్స్ట్ చెప్పబోయే క్యాంటిలివర్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ సమ్ని డిస్ప్లే చేసి దాని ఆన్సర్ చేయడం కానీ అలాంటివి ఇప్పుడు చేయను. కానీ అది సమ్ ఎలా చేయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. చాలా ఈజీగానే మీకు అండర్స్టాండ్ అయ్యేట్లే నేను కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేశాను ఆ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి మీకు ఎలా చెప్తే ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంలో పాయింట్ ఆఫ్ వ్యూలో అవుట్లైన్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలుసు ఈ రోజు అవుట్లైన్ మీకు ఒకవేళ ఇన్ కేస్ వచ్చేసింది అనుకోండి, ఐ థింక్ మీకు నెక్స్ట్ క్లాస్కి ఆ సమ్ని ఇంకా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారని అనుకుంటున్నాను. ఓకే, దానికన్నా ముందు మీకు స్క్రీన్ మీద ఒక సమ్ డిస్ప్లే అవుతుంది. ఆ సమ్ని మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా, పోర్టల్ మెథడ్కి ఒక సమ్ ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేద్దరు, ఆన్సర్లు రాకపోతే నేను చెప్తా అన్నాను కదా. దానికి స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే సమ్కి పోర్టల్ మెథడ్లో చెయ్యండి. అంటే ప్రజెంట్ ఇప్పుడే చేయక్కర్లేదు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడో చేయండి, లేదా ఆన్సర్లు ఒకవేళ రాకపోతే నాకు చెప్పండి, నేను చేస్తాను, ఎప్పుడైనా పర్లేదు. ఒకవేళ ప్యారలల్ గా మీరు ఇప్పుడు చేసేసాక ఆఖరిన నాకు చెప్పినా నేను ఆన్సర్లు ఏంటనే చెప్తాను. దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ నా దగ్గర డిస్ప్లే కూడా ఉంది. ఒకవేళ మీరు చేసిన ఆన్సర్ని చెక్ చేసుకుందామని అనుకున్నారు అనుకోండి, దీని ఆన్సర్ని కూడా నేను మొత్తం సమ్ ఆన్సర్ అంతా డిస్ప్లే చేస్తాను. అప్పుడు ఆన్సర్తో మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు. ఒకటి మీరు చెయ్యండి, మీకు రాకపోతే ఎక్కడ మిస్టేక్ వచ్చిందో నేను చెప్తాను, ఆన్సర్లకి కరెక్ట్ ఆన్సర్. అప్పటికి మీకు క్లారిటీ రాలేదు, నాకు నోట్స్ కింద ఉంటే చూసుకుంటాను అన్నారు అనుకోండి, అప్పుడు నోట్స్ కాపీ కూడా మీకు డిస్ప్లే చేస్తాను ఇక్కడ. ఓకే ఓకే సార్. ప్రజెంట్ మీకు ఈ సమ్ నోట్ చేసుకోవడం అయితే కనుక నేను క్యాంటిలివర్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ ఇంకా జాయిన్ అవుతున్నారు, అంతట్లోకి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఈ డయాగ్రామ్ డ్రా చేసుకుని నెక్స్ట్ క్లాస్కి లేదా మీకు ఎప్పుడు కన్వీనియంట్ ఉంటే అప్పుడు చేయండి. నాకు చెప్తే మీకు కరెక్ట్ ఆన్సర్లు ఏంటనేది నేను చెప్పి మీకు సజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సమ్ అనేది నోట్ చేసుకోండి జస్ట్. ఓకే ఓకే, కంగారు అడగండి, వస్తుంది. అంటే పీపీటీ కూడా చేశాను, అది కూడా ఓపెన్ చేద్దామని. యాక్చువల్గా డెస్క్టాప్ మీద అయితే స్నిప్పింగ్ టూల్లో కనబడుతుంది ఆ ఇమేజ్, పీపీటీలో షేర్ చేద్దాం కదా అని చెప్పి ఓపెన్ చేశాను. క్లోజ్ అవ్వలేదు అది. కాలేదా? మీకు క్వశ్చన్ కనబడుతుందా? కనబడట్లేదు సార్. ఎస్ సార్, కనబడట్లేదు సార్. ఓకే ఓకే సార్. ఎస్ సార్. ఈ డయాగ్రామ్ నేను పోర్టల్ మీద మెన్షన్ చేస్తున్నాను, అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి క్యాంటిలివర్ మెథడ్ అనుకోకండి. దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ ఫర్ పోర్టల్ మెథడ్ అనాలిసిస్. నోట్ చేసుకోండి, జస్ట్ మీకు కన్వీనియంట్గా ఉన్న టైంలో చేయండి. ఒకవేళ ఇన్ కేస్ ఆన్సర్స్ రాకపోతే, ఆన్సర్స్ వచ్చి నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను కరెక్టా కాదా అనేది మీకు చెప్తాను. ఒకవేళ కరెక్ట్ అనుకో ఓకే లివ్ ఇట్, అదర్వైజ్ ఎక్కడ మిస్టేక్ వచ్చిందో నేను రెక్టిఫై చేస్తాను. అప్పటికి క్లారిఫై అవ్వకపోతే కదా దాని ఆన్సర్ అంతా డిస్ప్లే చేస్తాను, అప్పుడు మీరు చెక్ చేసుకోండి నోట్స్లో ఎక్కడ మిస్టేక్ చేశారన్నది. నేను 2 minutes గ్యాప్ ఇస్తాను ఆ డయాగ్రామ్ డ్రా చేసుకోవడానికి. నెక్స్ట్ నేను క్యాంటిలివర్ మెథడ్ చెప్తాను. హలో సార్, మా వాడు చదవట్లేదు సార్.
ఆడెవడో బాగా చెప్తున్నాడు, ఎవడో చదువుతలేదంట. గెలాక్సీ J6 అని ఉంది, వాళ్ళు రోల్ నెంబర్ పెట్టుకుంటే రోల్ నెంబర్ అటెండెన్స్ చేయడం కుదురుతుందండి. ఓకేనా, గెలాక్సీ J6 అని ఉంది, వాళ్ళు రోల్ నెంబర్ పెట్టుకుంటే వాళ్ళు అటెండెన్స్ ఇక్కడ పోస్ట్ చేయడం కుదురుతుంది. మీకు పార్టిసిపెంట్ లోకి వెళ్ళి పక్కన మోర్లో రీనేమ్ అని అనుకుంటే రీనేమ్ చేసుకోవడానికి ఉంటుందండి. ఓకేనమ్మా, ఈ స్లైడ్ తీసేయచ్చా, నేను వేరే టాపిక్ చెప్పచ్చా? ఎస్ సార్. నోట్ చేయడం అయితే కనుక నేను స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. యాక్చువల్గా నేను కొన్ని సబ్జెక్టుల గురించి కూడా వేరే ఫ్యాకల్టీతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను, కానీ కాలేజీ షెడ్యూల్స్ వల్ల కుదరట్లేదు. నేను ఈ వీక్ లో ఫైనలైజ్ చేయాలండి. కొంతమంది సబ్జెక్టుకి ఫీడ్బ్యాక్ బాగాలేదు. ఆల్రెడీ నేను కొంతమంది మందితో డిస్కస్ చేశాను, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి ఇంకా తీసుకురాలేదు. అంటే కొంచెం పర్సనల్గా నేను బిజీగా ఉండి లీవ్ లో ఉండడం వల్ల మీట్ అవ్వలేకపోతున్నాను అందరినీ. యాక్చువల్గా నేను మీ క్లాస్ కోసమే ప్రజెంట్ కాలేజీకి వస్తుంది ఈ 2 రోజులు. హలో సార్. అండ్ ప్రజెంట్ ఒక మందితో మాట్లాడాను, అంటే కొన్ని సబ్జెక్టులు అర్థం అవ్వట్లేదు అన్నారు, వాటి గురించి డిస్కస్ చేయాలి నేను. కానీ యాక్చువల్గా ఏమవుతుందంటే నేను ఈ వీక్ ఒక 4 days నాకు బిజీగా ఉండడం వల్ల లీవ్ పెట్టాలి. నేను మీ క్లాస్ చెప్పిన తర్వాత మళ్ళీ లీవ్ పెట్టి బయటికి వెళ్ళిపోతానండి. నేను మామూలుగా మీతో మాట్లాడడం కోసమే కేవలం ఈ రోజు కాలేజీకి వచ్చాను. అంటే నాట్ ఓన్లీ ఈ రోజు అని కాదు, లాస్ట్ 3 days నుండి మీ క్లాస్ ఉందని చెప్పి వస్తాను కాలేజీకి. ఓకేనా? అంటే ఏం లేదు, నేను వేరే సబ్జెక్టుల గురించి కూడా కొంతమంది మాట్లాడవలసిన అవసరం ఉంది, కానీ ఏంటంటే ప్రజెంట్ ఒక 2 days నాకు చాలా బిజీగా ఉండడం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను వాళ్ళతో. మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అంటే ఏం లేదు, కొంచెం మళ్ళీ ఆన్లైన్ క్లాసులు కాబట్టి ఒక సబ్జెక్ట్ అర్థం అవడం కాదు, అల్టిమేట్ గా అన్ని సబ్జెక్టులు మీకు అర్థం అయితేనే బాగుంటుందని ఉద్దేశం అండి. కొంతమందికి కొన్ని సబ్జెక్టులు అర్థం అవ్వట్లేదు, వాటి గురించి మాట్లాడుతున్నాను. కానీ యాక్చువల్గా ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా నేను ఇక్కడ కాలేజీకి రాకపోవడం వల్ల కుదరట్లేదు. ఒక 2 days 3 days లో అవన్నీ రెక్టిఫై చేస్తాను. ఓకే సార్. ఓకే. హలో, ఓకే. ప్రజెంట్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఒక ఫ్రేమ్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ పోర్టల్ మెథడ్ అని చెప్పాను. ఎందుకు పోర్టల్ మెథడ్ కి క్యాంటిలివర్ మెథడ్ కి డిఫరెన్స్ చూపిస్తుంది ఏంటంటే, ఈ పోర్టల్ మెథడ్ లో మీరు అబ్జర్వ్ చేశారు లేదు లాస్ట్ క్లాస్ లో కాలం షీర్ కట్టాం. కాలం షీర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం కాలం మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసాం. ప్రతి పార్ట్ లో కూడా మనం సబ్ డివైడ్ చేసుకున్నాం. స్టోరీ నెంబర్ 1, స్టోరీ నెంబర్ 2, స్టోరీ నెంబర్ 3 అని చెప్పి డివైడ్ చేసుకుని చేసాం. ఓకేనా కదా? అవును సార్. సపోజ్ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న క్వశ్చన్ లో ఇంకో 4 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు స్టోరీ నెంబర్ 1, 2, 3, 4 అవుతాయి. అంటే కొంచెం లెంతీ అవుతుంది కంపేర్ చేసుకుంటే. అదే మీరు క్యాంటిలివర్ మెథడ్ వచ్చేటికి ఏమవుతుందంటే, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా సంబంధం లేకుండా మనం వెర్టికల్ కాలమ్స్ ని బేస్ చేసుకుని చేస్తామండి. అంటే స్టోరీ 1, స్టోరీ 2, స్టోరీ 3 అని రాస్తాం, కానీ ఆన్సర్లు ఆర్ సిమిలర్ అని రాస్తామండి. పై ఫ్లోర్ కి ఏమొచ్చినాయి ఆన్సర్లు, కింద ఫ్లోర్ కి అవే అంటాం, దాని పై ఫ్లోర్ కూడా అవే అంటాం. అప్పుడు విడివిడిగా ఫ్లోర్ వైజ్ చేసినా చేయకపోయినా సేమ్ ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది ఈ క్యాంటిలివర్ మెథడ్ లో. ఫస్ట్ పాయింట్. మేజర్ డిపెండింగ్ ప్రిన్సిపల్ వచ్చి సెంట్రాయిడ్ అండ్ స్ట్రెస్, ఈ రెండింటి మీద నడుస్తుందండి క్యాంటిలివర్ మెథడ్. క్యాంటిలివర్ మెథడ్ కూడా దేర్ ఆర్ 3 types ఆఫ్ అజంప్షన్స్ ఉన్నాయండి. నేను ఇప్పుడు అవుట్లైన్ మాత్రం ఇస్తున్నాను, రేపు క్లాస్ లో డిస్ప్లే చేసి సమ్ అనేది మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నెట్ ఒక బ్లింక్ అవ్వచ్చు,
కింద రిపేర్ చేస్తున్నారు. కానీ ఇన్ కేస్ అది ఏమన్నా బ్లింక్ అయ్యి మీకు ఆగింది అనుకోండి, కంటిన్యూటీ పోతుంది. అందుకనే అవుట్లైన్ ఇస్తున్నాను ఈ రోజు. Okay, sir. Cantilever method లో there are 3 types of assumptions ఉన్నాయండి. దాంట్లో 2 assumptions are similar to portal method. That is, point of contraflex are always at midpoint of the columns. And secondary assumption వచ్చి all point of contraflex in midpoint of the all beams. దాంట్లో ఉన్న ఫస్ట్ 2 పాయింట్స్, దీంట్లో ఉన్న ఫస్ట్ 2 పాయింట్స్ సేమ్. ఓకేనా? Yes, sir. పోర్టల్ మెథడ్ లో ఫస్ట్ 2 లో ఉన్న assumptions, ఫస్ట్ 2 పాయింట్స్, దీంట్లో ఉన్న ఫస్ట్ 2 పాయింట్స్ ఆర్ సేమ్. అంటే దట్ మీన్స్ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్స్ ఆర్ ఆల్వేస్ మిడ్ పాయింట్ ఆఫ్ ది కాలమ్స్ అండ్ బీమ్స్. దట్ మీన్స్ Yes, ఇదే sir. డయాగ్రామ్ నేను ఏం చేస్తానంటే, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డయాగ్రామ్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఈ ఫ్రేమ్ ని నేను పోర్టల్ మెథడ్ చేయమన్నాను కదా అని చెప్పి ఇది క్యాంటిలివర్ మెథడ్ కి పనిచేయదని కాదండి. మీరు క్యాంటిలివర్ మెథడ్ లో కూడా చెయ్యొచ్చు ఈ సమ్మని. Yes, sir. ఓకేనా? అంటే సేమ్ ఆన్సర్స్ వస్తాయి. కొంచెం ఒక నెగ్లిజిబుల్ గా అప్రాక్సిమేట్ మెథడ్ కాబట్టి మీకు పోర్టల్ మెథడ్ లో చేసినప్పుడు 125 వచ్చింది అనుకోండి, క్యాంటిలివర్ మెథడ్ లో చేసినప్పుడు 127 రావచ్చు. Yes, sir. అంతకు మించి అప్రాక్సిమేట్ మెథడ్ అనాలిసిస్ కాబట్టి మీరు దాని నుంచి చూడక్కల, ఇబ్బంది పడక్కల. Yes, sir. అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సెంటర్ అన్నాను కాబట్టి అన్నింటికి సెంటర్ పాయింట్ లొకేట్ చేస్తున్నాను. Okay, sir. ఇలా ప్రతిదానికి మీరు లొకేట్ చేస్తారు. ఈ డయాగ్రామ్ కూడా 2 to 3 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ డిపెండింగ్ ఆన్ ది సమ్ బట్టి ఎందుకే నేను క్లియర్గా చెప్పాను వాడు నువ్వు లేనప్పుడు సర్లే. ఓకే, ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్స్ గీసాను కదా. థర్డ్ పాయింట్ ఉందన్నాను కదా ఎజంప్షన్. ఆ ఎజంప్షన్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈ సమ్ అంతా అదేనండి. థర్డ్ ఎజంప్షన్ ఈ ఫ్రేమ్ ఉన్నది మీకు కనబడుతుంది కదా అందరికి. హలో, Yes, sir. ఈ ఫ్రేమ్ Sir. ఈ ఫ్రేమ్ కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుందో చెప్పగలరా ఎవరన్నా? ఈ ఫ్రేమ్ కి సెంట్రాయిడ్ Yes, sir. నేను డ్రా చేస్తున్నాను చూడండి, సెంట్రాయిడ్ లైన్ కట్. ఓకే, Okay, sir. సెంట్రాయిడ్ అండి. ఇది సెంట్రాయిడ్ ఎక్స్ బార్ అనుకోని పోని. ఓకే, ఎక్స్ బార్ సెంట్రాయిడ్ ఫ్రమ్ ఫస్ట్ కాలమ్ టు సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఎక్స్ బార్. మరి ఎక్స్ బార్ సెంట్రాయిడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి? సెంట్రాయిడ్ ఫార్ములా మీకు ఐడియా ఉందా? ఈ సమ్ లో మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ మీరు చేయవలసింది సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేయడం. సో సెంట్రాయిడ్ ఫార్ములా అంటే మీరు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసుకుని అంత డీప్ గా వెళ్ళక్కర్లేదు. సింపుల్ ఫార్ములా. ఈ యూనిట్ లో మీరు ఎస్పెషల్లీ ఏం తీసుకోవాలంటే ప్రతి కాలం యొక్క సైజు, క్రాస్ సెక్షన్ ఏరియా క్యాపిటల్ ఏం తీసుకోవాలండి. Okay, sir. క్రాస్ సెక్షన్ ఏరియా అంటే తెలుసు కదా, సైజ్ ఆఫ్ ది కాలం. అవును సార్. అంటే నేను ఏం తీసుకోమని మీకు అండర్స్టాండ్ అవడం కోసం ఈజీగా ఏం చెప్తున్నాను కానీ, ఒక దానికి ఏ ఉండొచ్చు, ఒకటి పెద్ద కాలం ఉండొచ్చు, ఒకటి చిన్న కాలం ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ది గివెన్ డేటా. అంటే ఈ కాలం ఏమో 1 feet కాలం అవ్వచ్చు లెఫ్ట్ ది, దాని తర్వాత 2 feet కాలం అవ్వచ్చు, థర్డ్ ది 3 feet కాలం అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ది డైమెన్షన్స్. కానీ ప్రిలిమినరీగా నువ్వు ఏం తీసుకుంటావంటే ఎప్పుడైనా అన్నిటికీ యూనిక్ సైజ్ అని చెప్పి క్యాపిటల్ ఏ తీసుకుంటావు. Yes, sir. ఓకేనా? క్యాపిటల్ ఏ రిప్రజెంటింగ్ ఏరియా ఆఫ్ ది కాలం, క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ది కాలం. ఓకే, Okay. క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ది కాలం అండి క్యాపిటల్ ఏ అంటే. ఈ క్యాపిటల్ ఏ ఒకవేళ ఇస్తే కనుక అది రాస్తారు మీరు, ఒక్కోసారి ఇస్తాడండి. హలో, Yes, sir. చెప్పండి సార్. మీరు క్లియర్ గా చూసుకోండి. ఒక్కసారి మీ మిస్టేక్ వచ్చిందంటే సమ్లో మిస్టేక్ క్యారీ అవుతుంది. సో నేను Yes, sir. క్లియర్ గా మళ్ళీ ఇంకో పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్, పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్స్ ఆర్ ఆల్వేస్ యాక్టింగ్ ఎట్ సెంటర్ ఆఫ్ ది ఈచ్ బీమ్ అండ్ కాలం. ఫస్ట్ పాయింట్. Yes, sir. సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ లో నేను బోత్ పాయింట్స్ మెన్షన్ చేశాను. పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్స్ ఆర్ ఆల్వేస్ యాక్టింగ్ ఎట్ సెంటర్ ఆఫ్ ది బీమ్ అండ్ సెంటర్ ఆఫ్ ది కాలం. ఓకే. Yes, sir. Okay, sir. Yes, sir. Second point, third point, the
centroid of entire frame. Centroid of entire frame, that is x bar. నేను ఆల్రెడీ సెంట్రాయిడ్ మీకు ఎక్కడ ఉంటుందో మెన్షన్ చేశాను. దట్ ఈస్ రఫ్లీ ఇన్ బిట్వీన్ మిడిల్ కాలమ్స్. మిడిల్ కాలమ్స్ మీన్స్ బీజే అండ్ సికే. ఓకే, హలో, ఎస్ సార్. ఓకే, ఇన్ బిట్వీన్ బీజే అండ్ సికే మధ్యలో ఉంటుంది. మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే కనుక బై ఆల్రెడీ మనం నేర్చుకున్న ఈఎం లో centroid equal to a1 x1 plus a2 x2 plus a3 x3 by total area. Yes, sir. That is the basic centroidal formula. I am taking capital A for column 1, capital A for column number 2, and depending on the given data. So నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్న డయాగ్రామ్ లో కూడా మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అవ్వడం కోసం మార్కింగ్ చేస్తున్నాను చూడండి. దిస్ ఇస్ ద ఫస్ట్ కాలమ్. సో ఫస్ట్ కాలమ్ టు సెంట్రోయిడల్ డిస్టెన్స్ x1 అంటున్నాను. Second one, second column to centroid distance x2. Centroid to third column x3. Centroid to fourth column x4. ఈ పాయింట్ మీరు క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకుంటే కనుక నో డౌట్ ఈ సమ్ క్లియర్ గా మిస్టేక్స్ లేకుండా కన్ఫర్మ్ గా చేయగలుగుతారండి. అదర్వైజ్ సమ్ మిస్టేక్ అనేది మీరు అరైజ్ అవుతుంది. హలో, ఓకే సార్. దిస్ ఈస్ సెంట్రోయిడల్ కాన్సెప్ట్. సెంట్రోయిడల్ కాన్సెప్ట్ థర్డ్ అజంప్షన్ ఏంటంటే స్ట్రెస్ ఆఫ్ ది ఈచ్ కాలమ్. స్ట్రెస్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, స్ట్రెస్ ఆఫ్ ది ఈచ్ కాలమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది సెంట్రోయిడల్ డిస్టెన్స్. అంటే మీకు క్లియర్ గా ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఇది ఫార్ములా కింద బైహెడ్ చేయకండి. ఇది స్ట్రెస్ మీన్స్ ఎఫ్ అంటున్నాను నేను. మీ కన్వీనియంట్ కోసం స్ట్రెస్ ఎఫ్ అనుకోవచ్చు, లేదా అదర్వైజ్ సిగ్మా అనుకోవచ్చు. ఓకేనా? హలో, మీరు ఎఫ్ కానీ సిగ్మా కానీ మీ కన్వీనియంట్ కోసం ఏ నేమ్స్ అన్నా తీసుకోండి. నేను రాసిన నోటేషన్ రాయట్లేదు. సో ఐఎమ్ టేకింగ్ సిగ్మా. సపోజ్ సిగ్మా 1 మీన్స్ స్ట్రెస్ ఆఫ్ ది ఫస్ట్ కాలమ్. సిగ్మా 2 మీన్స్ stress of the second column. Sigma 3 stress of the third column. Sigma 4 stress of the fourth column. మన దీంట్లో ఉన్న ఈ మెథడ్ లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే సిగ్మా 1 ప్రపోర్షనల్ టు x1 అండి. సిగ్మా 2 ప్రపోర్షనల్ టు x2. సిగ్మా 3 similarly sigma 3 proportional to x3 and sigma 4 proportional to x4. And that means stresses are proportional to the centroidal distance. That is the third assumption. Yes, sir. మనం ఇందాక 2 assumptions చెప్పాను. ఆ 2 assumptions ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంట్రాప్లెక్స్ ఆల్వేస్ యాక్టింగ్ ఎట్ సెంటర్ ఆఫ్ ది బీమ్ అండ్ సెంటర్ ఆఫ్ ది కాలమ్. థర్డ్ assumption మెయిన్ assumption వచ్చి సెంట్రాయిడ్. మీకు అందుకనే ఎందుకు ఇంత క్లియర్ గా చెప్పినండి ఈ పాయింట్. మీరు నెట్ లో టైప్ చేసిన అదర్వైజ్ ఏదైనా టెక్స్ట్ బుక్ లో టైప్ చేసిన టెక్స్ట్ బుక్ లో చదివిన ఆ పాయింట్ థర్డ్ పాయింట్ క్లారిటీ ఉండదండి. క్లారిటీ లేదని ఎందుకంటే అంటే కొన్ని చోట్ల స్ట్రెస్ ఆఫ్ ది కాలమ్ ఈ ప్రపోర్షనల్ ది సెంట్రల్ డిస్టెన్స్ అంటాడు. కొన్ని చోట్ల ఏమంటే డైరెక్ట్ ఫోర్సెస్ ఇన్ కాలమ్ ఈజ్ ప్రపోర్షనల్ ది సెంట్రాయిడ్ అంటాడు. కొన్ని చోట్ల ఈ సెంట్రాయిడ్ అనే టర్మ్ వాడకుండా సెంట్రాయిడల్ అండ్ లోడ్ యాక్టింగ్ డిస్టెన్స్ అని చెప్పి కొన్ని టెక్నికల్ టర్మ్స్ తో రాస్తాడండి సెంటెన్స్. మీకు అండర్స్టాండ్ చేసుకోలేరు ఆ పాయింట్ ని. సో సింపుల్ గా చెప్తున్నాను, స్ట్రెస్ ఆఫ్ ది కాలమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఆఫ్ ది కరస్పాండింగ్ కాలమ్. ఏ కాలం తీసుకుంటే ఆ కాలం యొక్క డిస్టెన్స్ x1. సెకండ్ కాలం తీసుకుంటే దాని కరస్పాండింగ్ స్ట్రెస్ ప్రపోర్షనల్ టు ది కరస్పాండింగ్ సెంట్రాయిడల్ డిస్టెన్స్ x2, x3 sigma 3, x4 sigma 4. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎంటైర్ క్యాంటిలివర్ మెథడ్. మీరు ఈ ఒక్క ప్రిన్సిపల్ మీకు క్లియర్ గా అర్థమైతే కనుక దీని మీద నేను బేస్ చేసుకుని సమ్మన్ చాలా ఈజీగా మీకు మూవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ సిగ్మా ఉన్నాం కదా, సిగ్మా అంటే స్ట్రెస్ అన్నాం కదా. స్ట్రెస్ ఫార్ములా ఏంటండి? ఫోర్స్ బై ఏరియా. రైట్ ఆర్ రాంగ్? నేను చెప్పింది రైటా కదా? స్ట్రెస్ మీన్స్ ఫోర్స్ బై ఏరియా. సో సిగ్మా 1 లో సిగ్మా 1 నథింగ్ బట్ force in first column by first column cross section area. Yes, okay. Yeah. Sigma 2 means force in second column.
divided by second column cross section area. I am taking Okay. cross sectional area for each column equal to capital A. So అవును సార్. ultimate గా A అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ ఏమవుతుంది? హలో, చెప్పండి సార్. ఇప్పుడు మొత్తం నేను రిమూవ్ చేశాను డయాగ్రామ్ లో. ఓకే, సిగ్మా ఈజ్ ప్రొపోర్షనల్ టు ది సెంట్రల్ డిస్టెన్స్ అని క్లియర్ గా మెన్షన్ చేశాను. మెన్షన్ అవును చేసిన సార్. తర్వాత ఏం చేస్తుంటే స్ట్రెస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఫోర్స్ P1 ఎస్ సార్. in first column, sigma 2 converted into second column force P2. That means నేను నోటేషన్ తీసుకుని ఇక్కడ రాస్తున్నాను చూడండి. sigma 1 proportional to central distance x1 ఆల్రెడీ మెన్షన్ చేశాను నేను. నెక్స్ట్ sigma 2 proportional to x2. ఈ sigma converted into P1 by A. ఎస్ సార్. ఓకే, క్లియర్. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్ వచ్చినా ఒకసారి రైట్ చేయండి, నేను చెప్తాను మళ్ళీ క్లియర్ గా. ఓకే sigma సార్. 2 means P2 by A, that means force in second column, corresponding second క్రాస్ column. సెక్షన్ ఏరియా సెకండ్. ఓకే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ P1 P2 మనం క్యాలిక్యులేట్ చేయడం వచ్చేస్తుందండి బై కంపారిజన్. ఎస్ సార్. బై కంపారిజన్ ద్వారా P1 P2 వస్తాయండి. అది ఎలాగన్నది నెక్స్ట్ క్లాస్ లో సమ్ చేసినప్పుడు చూపిస్తాను నేను. ఎస్ సార్. అంటే మీరు ఫైనల్ గా అవుట్పుట్ ఏమొస్తుందండి ఈ టాపిక్ నుండి? P1 P2 క్యాలిక్యులేట్ చేస్తారు. వన్స్ P1 P2 క్యాలిక్యులేషన్ అయిపోయింది అంటే కనుక కన్ఫర్మ్ గా సేమ్ రిమైనింగ్ లాస్ట్ క్లాస్ లో మనం బీమ్ మూమెంట్స్ కి బీమ్ షేర్ కి ఏవైతే ప్రొసీజర్ చేసాం కోట్ల మెథడ్లో, సేమ్ సిమిలర్ ప్రొసీజర్ లో మూమెంట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే కాన్సెప్ట్ వచ్చి ఇదే ఉంటుందండి. అంటే మీరు సెంట్రాయిడ్ ఇన్ కేస్ కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఇఫ్ వి గెట్ ఆల్ వాల్యూస్ కరెక్ట్, అదర్వైజ్ సమ్ మిస్టేక్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో మనం కేర్ఫుల్ గా క్యాలిక్యులేట్ చేసేటప్పుడే సెంట్రాయిడ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఓకే సార్. సో నేను మీకు ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే రేపటి క్లాస్ లో నేను సమ్ చెప్పినప్పుడు సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగన్నది నేను చేస్తాను. ఓకేనా? సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా ఈజీ అండి. ఎక్స్ బార్ ఈక్వల్ టు A1 x1 ప్లస్ A2 x2 ప్లస్ A3 x3 బై A4 ఆ ఫార్ములా యూజ్ చేసి చేస్తాను. దెన్ P1 స్ట్రెస్ ఈజ్ ప్రొపోర్షనల్ టు x1 చెప్పి, సపోజ్ ఇది ఫస్ట్ కాలం అన్నాను కదమ్మా సిగ్మా 1 అంటే, ఎస్ సార్. అవును సార్. అది స్టోరీ నెంబర్ 1 అనుకున్నాను అనుకోండి, స్టోరీ నెంబర్ 2 లో కూడా సేమ్ ఫోర్స్ లే ఉంటాయండి, మారవు. అవును సార్. అంచేత ఏంటి ఏమవుతుందంటే మీకు ఈ రిలేషన్ యూజ్ చేసుకుని కామన్ టు ఆల్ స్టోరీస్ అని చెప్పి సేమ్ ఆన్సర్స్ రిపీట్ చేస్తాను రిలేషన్. ఓకే సార్. అంచేత మీకు ఈ సమ్ చాలా డిఫికల్ట్ గా అనిపించదు, కానీ మీరు డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లో కానీ అదర్వైజ్ నెట్ లో కానీ చూసినప్పుడు అర్థం అవుతుంది కాన్సెప్ట్. ఓకే సార్. ఓకే, నేను ఇంకో చిన్న పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజు క్లాస్ క్లోజ్ చేస్తాను. రేపటి క్లాస్ లో ఈ సమ్ బిగిన్ చేస్తాను. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ లాటరల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కదా. అవును సార్. నేను మళ్ళీ రెడ్ కలర్ దీన్ని కూడా డ్రా చేస్తున్నాను మీకు క్లియర్ కనబడడం కోసం. ఈ లాటరల్ ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు ఒకవేళ దీనికి రెసిస్టెన్సీ లేదనుకున్నాం, విస్టాండ్ అయ్యే క్యాపబిలిటీ లేదనుకున్నాం ఫ్రేమ్, అప్పుడు ఈ ఫ్రేమ్ ఎలా టర్న్ అవుతుందో తెలుసు బై సెంట్రాయిడ్ బేస్ చేసుకుని నేను డ్రా చేస్తున్నాను చూడండి ఒకసారి. అంటే లిఫ్ట్ అయిపోద్దండి. అంటే నేను స్కెచ్ తో గీయడం వల్ల మీకు రఫ్ గా ఏదో గీతల కింద వచ్చి ఉండొచ్చు, కానీ నా మోటో మీకు అర్థమై ఉండాలి. కొంచెం నేను అనుకున్న సార్. ఈ స్ట్రక్చర్ ఎలా ఉన్నది కాస్తే ఇలా టర్న్ అవుతుందండి పక్కకి, అవును సార్. ఇలా పడిపోతుందండి పక్కకి. ఎస్ సార్. ఒకవేళ దీనికి రెసిస్టెన్సీ క్యాపబిలిటీ ఇన్ కేసు లేకపోతే కనుక ఆ ఫ్రేమ్ లెఫ్ట్ నుండి యాక్ట్ చేస్తుంది కాబట్టి ఫోర్స్ లెఫ్ట్ నుండి రైట్ పడిపోతుందండి. రైటే కదా? అవును సార్. ఎస్ సార్. పడిపోయినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చిన్న పాయింట్ చూడండి. ఈ రెండు కాలమ్స్ అంటే సెంట్రాయిడ్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న రెండు కాలమ్స్ పైకి లిఫ్ట్ అయినాయండి. అవును సార్. సెంట్రాయిడ్ కి రైట్ సైడ్ ఉన్న రెండు కాలమ్స్ ఏమైనాయండి? ఇక్కడ ఉన్నాయి సార్. అంటే స్టేబుల్ స్టేబుల్ కాదు, కిందకి కంప్రెస్ అవుతాయి. సెంట్రాయిడ్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న రెండు కాలమ్స్ పైకి లిఫ్ట్ అవుతాయి, దట్ మీన్స్ టెన్సైల్ అవుతాయండి, సాగుతాయండి. కంప్రెస్ అవుతాయి. ఈ రెండు కాలమ్స్ కంప్రెస్ అవుతాయి. ఆ ఒక పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎస్ సార్. అంటే ఒక స్ట్రక్చర్ కి ఒక ఫ్రేమ్ కి
సెంట్రాయిడ్ కి బేస్ చేసుకున్నప్పుడు సెంట్రాయిడ్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న 2 కాలమ్స్ టెన్సైల్ అవుతుంది సార్. టెన్సైల్ నేచర్ ఉంటాయి, రిమైనింగ్ 2 కాలమ్స్ కంప్రెసివ్ నేచర్ ఉంటాయి. సో మనం దాని గురించి మనం worry అయ్యి ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా? Okay, ఆ sir. ఒక్క చిన్న పాయింట్ కూడా మీకు గుర్తుండాలి. నేను రేపు క్లాస్ లో కంటిన్యూ చేసి మీకు సమ్ చెప్పేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. నేను మళ్ళీ ఇందాక కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను, 2 days లో మళ్ళీ మీతో మాట్లాడతాను. అంటే ప్రజెంట్ Okay, sir. బిజీగా ఉండి రావట్లేదు అన్నాను కదా. ఓకే. ఎస్ సార్. ఎస్. మళ్ళీ